సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఓ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. లింగాగిరి రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో దుండగులు చెరబడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలోకి ప్రవేశించి 20 లక్షల రూపాయల నగదును అపహరించారు. అనంతరం నిప్పంటించడంతో ఏటీఎం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లోని స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఏటీఎం లోని భారీ చోరీ అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎం లోకి చొరబడినటువంటి దొంగలు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ పెట్టి అక్కడ ఉన్న డబ్బులని ఏటీఎం కి తీసుకోవడం జరిగింది. దీని తర్వాత షార్ట్ సర్క్యూట్ పెట్టడంతో అక్కడ కాలిపోవడం కూడా జరిగింది. ఏ విషయానికి సంబంధించి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది పోలీసులు నిఘా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు దానికి సంబంధించిన ఆధారాలతోటి పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఏటీఎం దగ్గర ఉన్నటువంటి విషయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగినటువంటి ఆ చోరీ చేసిన దుండగులు ఏమైనా గుర్తించినట్టు తెలుస్తుందా శ్రీనివాస్? ప్రధానంగా చూసినట్లయితే గతంలో కూడా ఇక్కడ అనేక మార్లు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాకులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు తిరుగుతున్న సంచారం చేస్తుంటారు. దీనికి సంబంధించి ప్లాన్ కానీ ఇలాంటి మూటాలు తిరుగుతున్న క్రమంలోనే ముందస్తుగానే ఒకటైతే చేసుకోవడం జరిగింది. సంబంధించిన సమాచారం సీసీ ఫుట్వేర్ సంబంధించి ఆధారాలుగా పట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చోరీ జరిగింది కదా, దీనిపై అక్కడ ఉన్న ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ప్రధానంగా సమ్మర్ కావడంతో కొంతమంది కాలనీ వాసులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఊళ్ళలోకి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఇదే అతనుగా కాలనీలో కానీ అటువంటి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోని టార్గెట్ గా చేసుకొని వీళ్ళు ఏటీఎం కు ప్లాన్ చేసుకున్నట్టు తెలుసుకొని ఇది అంతర్జాతీయ మూట అయి ఉంటుందా లేకపోతే లోకల్ వారి సాయంతో ఎవరైనా చేశారనేది మాత్రము పోలీసులు ఇంకా తేల్పాల్సి ఉన్నది. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడల మృతులు ఆగకుండా కొనసాగుతుండటంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా తరచూ కోడలు మృత్యువాత పడుతున్న ఘటనలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మరో 5 కోడలు మృతి చెందగా గత 2 రోజులుగా తీసుకుంటున్న చర్యలు ఫలితంగానే లేకుండా మృతుల సంఖ్య పెరుగుతుందని గోశాల నిర్వహణపై తీవ్ర అనుమానాలు, నిర్లక్ష్య ఆరోపణలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన కోడల శవాలను మూలవాగులో పాతిపెట్టేందుకు తీసుకొస్తున్న ట్రాక్టర్ను గ్రామానికి చెందిన గీత కార్మికులు, రైతులు అడ్డుకున్నారు. ఎల్లమ్మగుడి సమీపంలో శవాలను పాతిపెట్టడమే కాదు, దానివల్ల వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నామంటూ వాపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, వేములవాడ రాజన్న ఆలయంలో గోశాలలో కోడలం మదనంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదే అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వ పట్టింపులే మూగజీవాలకు శాపంగా మారినాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే శుక్రవారం నుండి మొదలుకుంటే ఈ రోజు వరకు అంటే 3 రోజుల వ్యవధిలో 18 కోడలు మృతి చెందడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే ఈ గత కొన్ని రోజులుగా 3 రోజులుగా కోడల మృత్యువాత పడుతున్న ఘటనపై ప్రజలు ఇటు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ మరో 5 కోడలు మృతి చెందడంతో గత 2 రోజుల నుండి కూడా ఇదే జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే మొత్తానికైతే మృతుల సంఖ్య పెరగడంతో గోశాల నిర్వహణపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏంటంటే ఈ మరణించిన కోడలను శవాలను మూలవాగున పాతిపెట్టేందుకు తీసుకెళ్లిన ట్రాక్టర్ను గ్రామస్తులు అడ్డుకోవడంతో అటు గ్రామస్తులే కాకుండా గీత కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు అడ్డుకోవడంతో ఎల్లమ్మ గుడి పక్కనే ఉన్నటువంటి శవాన్ని పాతిపెట్టే దాచేందుకు వాళ్ళు ప్రయత్నించారు. అయితే ఏదేమైనా మటుకు ఇక్కడ వేయొద్దు అని చెప్పేసి కూడా గ్రామస్తులు కూడా నిలదీశారు.
అయితే ఏదేమైనా కూడా వేములవాడ రాజన్న గోశాలలో కూడా మదన మృదంగం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కోడల మృతి ఘోష ఇవాటికి 5 మృతులు చెందాయి. అయితే నిన్న మొన్న కలిసి మొత్తం 18 మృతువాత పడ్డాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కోడలు మృతి చెందడంపై అక్కడ ఉన్న నిర్వాహకులు అసలు ఏం చెప్తున్నారు? అయితే కోడలు మృతి చెందడంతో ఇటు అంటే కోడల మృతికి కారణము ఇంకా తెలియరాలేదు. అయితే నిన్న కూడా పశు వైద్య శాఖ నుండి ఏడీ కూడా వచ్చారు. అయితే ఏదైతే ఈ కోడల మృతిపై పూర్తి నివేదిక ఇస్తామని కూడా చెప్పారు. అయితే ఏదేమైనా కూడా కోడల మృతి చెందడంపై ఇటు గ్రామస్తులు కానీ ఇటు భక్తులు కానీ తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే ఏదైనా ఈ కోడల మృతు ఎందుకు చెందుతున్నాయనే దాన్ని కూడా ఇంకా విచారిస్తున్నారు. అయితే ఈ విచారణలో ఏమైతుంది అనేది వెల్లడించవలసిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సంపత్. పాకిస్తాన్లో సన్నీ యాదవ్ టూర్పై ఎన్ఐఏ విచారణ చేపట్టింది. జాకిర్ నాయకత్తో ఎన్ఐఏ యాదవ్ ఇంటర్వ్యూపై ఆరా తీసింది. పాకిస్తాన్లో సన్నీ యాదవ్ జాకిర్ నాయక్తో సంభాషిస్తూ హిందూ మతం గురించి ప్రశ్నలు వేశాడు. దానికి జాకిర్ నాయక్ తమ మతమే గొప్పదని సమాధానం చెప్పాడు. దీనిపై ఆరా తీసిన ఎన్ఐఏ జాకిర్తో సన్నీ యాదవ్ సంబంధాలపై విచారణ చేపట్టింది. పాకిస్తాన్లో ఇండియాకు చెందిన వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని జిల్లాల నుంచి ఈ యూనిట్కి సంబంధించిన వారు కోర్టులో వేశారు. అది పెండింగ్లో ఉంది. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్ కాలం పూర్తి కాకోకుండా వారిని అర్ధంతరంగా పీకేయటం అనేది న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకం. దాన్ని వీ విల్ ఫైట్ అవుట్ ఇన్ ది హానరబుల్ కోర్ట్స్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అయితే ఏందే వాళ్ళని తీసేటప్పుడు ఏమంటాడు, అదే సామెత ఉంది, కుక్కను చంపేటప్పుడు అంట దాన్ని పిచ్చుకొక్క 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 అని ప్రచారం చేసి చంపేయాలంట. మూలుగా చంపితే ఒప్పుకోరు. ఏదే కుక్కను చంపావు అంట, అది పిచ్చుకొక్కండి అని నేను ముందే చెప్పాగా అన్నట్టుగా. ఇవాళ వీళ్ళందరినీ ఏమంటున్నాడు, ఈ 9,260 మంది ప్లస్ వారితో పాటు మరొకరు, వారి కుటుంబాలు, ఇవన్నీ చూస్తే 20,000 ఇంటూ 3 వేసుకుంటే ఎంత అవుద్ది? 60,000 70,000 మంది. వీళ్ళందరూ అంటే స్మగ్లర్స్ అంట. ఈ వెహికల్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు స్మగ్లర్స్ అంట. వీళ్ళందరూ కలిసి కాకినాడ పోర్టుకు బియ్యం తీసుకెళ్తున్నారంట. ఏం పోయేకాలం వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. వాళ్ళకేమి సంబంధం? వాళ్ళేదో 21,000 ప్రభుత్వానికి తీసుకుని 5 లక్షల రూపాయల వెహికల్ని లోన్లో కొనుక్కుని ఈఎంఐ కట్టి వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళు స్మగ్లర్స్ అంట, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులంట. వాళ్ళ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తీసేయాలి. కాబట్టి స్మగ్లర్స్ ఎవరయ్యా అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు స్మగ్లర్స్, నీ ఎమ్మెల్యేలు స్మగ్లర్స్. నేను ఇవాళ చెప్తున్నా, కాదని చెప్పమని ఎవరినైనా సరే, ప్రతి ఎమ్మెల్యేకి అనేక రకాల ఆదాయాలు వస్తున్నాయి. దానిలో ఈ పీడిఎస్ బియ్యం, ఈ బియ్యం ఒక ఆదాయం. ఏ నియోజకవర్గంలో చూడండి, ఎమ్మెల్యే గారికి ఇంత ముట్ట చెబుతారు. ఇంత ముట్ట చెప్పి ఈ బియ్యాన్ని సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి, వినియోగదారుల దగ్గర నుంచి కొంటారు, కొన్ని దాన్ని పాలిష్ పడతారు, తీసుకువెళ్ళి కాకినాడ పోర్టులో లోడ్ ఎక్కిస్తారు, ఆఫ్రికా దేశాలకు తరలిస్తారు, కోట్లు సంపాదిస్తారు. దానిలో కాస్తో కోస్తో ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఏ ఎమ్మెల్యే ఈ బియ్యపు డబ్బులు కక్కుర్తి పట్టం లేదో చెప్పమని అడుగుతా ఉన్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరగలేదు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే ఈ గట్టి కరవటం లేదో చెప్పమంటున్నా. ప్రతి ఎమ్మెల్యేకి మట్టి ఇసుక ఉంటే వాళ్ళ నియోజకవర్గం తీసుకుంటే మట్టి ఇసుక ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు, ఈ బియ్యం అమ్ముకునే కార్యక్రమం దగ్గర నుంచి ఆ మాఫియా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, వీళ్ళు స్మగ్లర్స్. పాపం ఇలాంటి 920,2600 మంది నిరుద్యోగులు, ఎస్సీలు, బీసీలు వాళ్ళ మీద బది ఏడ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు చంద్రబాబు. వాళ్ళ ఉసురు నీకు కొత్తుందని కూడా మనం చేస్తున్నాం. అర్ధంతరంగా పీకేయకూడదు, వాళ్ళకు టైం ఇవ్వు. లేదా 72 మాసాలు అయిపోయిన తర్వాత టేక్ డెసిషన్. వాళ్ళు అలో లక్షణాన్ని రోడ్డు మీద పడ్డ సందర్భాన్ని గుర్తు చేసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అంతేకాదు, నాకు తెలియగలుగుతానండి, జనసేన ఆయన ఉన్నాడు కదా, ఎవరైనా మనోహర్ గారు, ఒకసారి ఎంక్వైరీ అని చెప్తా మనోహర్ గారి సంగతి. బియ్యం వాళ్ళు ఎన్ని ఇంటి చుట్టూ వదిలి క్యాష్ ఇస్తున్నారే, శుభ్రంగా లెక్కేసుకు లోపల పెట్టుకుంటున్నావే. మరి అది పవన్ కళ్యాణ్కి ఇస్తున్నావో చంద్రబాబుకి ఇస్తున్నావో నాకు తెలియదు. కానీ నాదెళ్ల మనోహర్ గారు ఈ దొంగ బియ్యం వ్యవహారంలో మొదటి స్మగ్లర్ ఎవరైనా ఉన్నారంటే అది నాదెళ్ల మనోహర్, ఆ తర్వాత మీ అబ్బాయి. పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో నాకు తెలియదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ చివరికి ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ యూనిట్స్ ఉన్నటువంటి అమాయకుల మీద నువ్వు పడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు, ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు తక్షణమే దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం, చేసే పరిస్థితి ఏమీ లేదులే నీకు. ఎందుకంటే లైన్లో పడ్డావు. ఇంకా మీ అబ్బాయి సూట్ కేసులు సర్దుకోవటం, మా మీద కేసులు పెట్టడం, ఆ మనోహర్ ఏమో కోట్లు తీసుకోవటం, లైన్లో పడ్డారు, సూట్ కేసులు సర్దుకునే కార్యక్రమం ఉన్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితిలో మీరు లేరు. రైతుల గురించి అసలు నాకు తెలియకూడతాను. రైతుల పరిస్థితి ఏంటండి? వాళ్ళ ఏ రైతు బాగున్నాడు చెప్పండి? పత్తి రైతా, మిర్చి రైతా, వడ్డ రైతా, టొబాకో రైతా? ఏ రైతు, ఒక్క రైతు బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పమనండి. రైతుల్ని గాలికి వదిలేశావు, యువకుల్ని గాలికి వదిలేశావు, వ్యాపారస్తుల్ని గాలికి వదిలేశావు, ఇండస్ట్రీస్ని గాలికి వదిలేశావు, చివరికి నిన్ను నమ్ముకొని భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతుల్ని గాలికి వదిలేశావు. అంత దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఇవాళ ఊరిని పబ్లిసిటీ స్టంట్ కోసం వెళ్తాడండి 1వ తారీఖున. ఇక చూడు, అక్కడ పిట్టల దొరలాగా చెబుతుంటాడు, నా అంత గొప్పోడు లేదు, నేను అది చేశాను ఇది చేశాను, బడులు జరంగానే వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మేసిపోసే కార్యక్రమం, ఈ పిట్టల దొర వేషాలు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. చేసింది మాత్రం 12 మాసాల్లో ఒక్కటి కూడా లేదు. ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని కూడా మనవి చేస్తున్నా. అదేమంటే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి. ఏమున్నాయా సీసీ కెమెరా, డ్రోన్లు? పోలీస్ స్టేషన్లో డ్రోన్లు సీసీ కెమెరాలు ఉన్నాయా? కోర్టు వారు అడిగారు, మీ సీసీ కెమెరాలో ఫుటేజ్ ఇవ్వమని. ఇంతవరకు లేదు. పోలీస్ స్టేషన్లో ఎరగొట్టి మారేస్తున్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎరగొట్టం కాదు, రోడ్డు మీద బయటేసి ఎరగొట్టేస్తున్నారు. మనం చూసాంగా, ఏది తెనాలిలో, ఐతానగర్లో. ఎంత దుర్మార్గం అండి, నాకు అర్థం కాలే. జాన్ విక్టర్ ఈజ్ అన్ అడ్వకేట్, దోమా రాజేష్, షేక్ బాబులాల్, నవీన్, ఇంకా ఇతను పోలీసులు దొరకలా. ఈ ముగ్గురు, నేను చెప్పినటువంటి ముగ్గురు కూడా తెనాలి ఐతానగర్కు చెందినటువంటి యువకులు. వీళ్ళు చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద దాడి చేశారట. ఆయన మీద 307 కేసు పెట్టారు. ఏం చేయాలి? 307 కేసు పెడితే ఏం చేయాలి? పట్టుకోవాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, రిమాండ్ పంపాలి, అంతేగా పోలీసులు చేయాల్సింది. ఎరగొట్టి పారేశారు. ఎరగొట్టం అంటే లాకప్లో ఎరగొట్టం కాదు, లేదా 4 గోళ్ల మధ్య ఎరగొట్టం కాదు, రోడ్డు మీద పెట్టి ఎరగొట్టేశారు. చూశారుగా మీరు విజువల్స్ అన్నీ కూడా. ఎరగొట్టి పారేశారు అంతే పోలీసులు. ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం యొక్క పద్ధతి ఏంటి అని అడుగుతా ఉన్నా. వాళ్ళందరూ పాపం దళితులు, మైనారిటీలు. అసలు ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ? పౌర హక్కులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. అదేమంటే ఆ చిరంజీవిని చంపడానికి ప్రయత్నం చేశారు అని వాళ్ళ పాపం వాళ్ళ మిస్సెస్ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఈనాడులో కూడా చూశాను నేను. అంటే మీరు రౌడీని సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నా. నా బొట్టు సపోర్ట్ చేస్తే, పౌర హక్కులు సపోర్ట్ చేస్తే, వాళ్ళు రౌడీలో, లేదా సంఘ విద్రోహ శక్తిలో, లేక రోజు గంజాయి తాగుతారో, వీ డోంట్ కేర్. అయితే కొడతారా?
దట్ ఈస్ మై పాయింట్. కొట్టేదైతే నీ కోర్టులు ఎందుకు అబ్బా, ఎఫ్ఐఆర్లు ఎందుకు, రిమాండ్ రిపోర్ట్లు ఎందుకు, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఎందుకు? ఆ గంజాయి తాగినోడినో, రౌడీ షీటర్నో, లేకపోతే హత్య చేసినోడినో తీసుకొచ్చి ఎరగొట్టి పారండి పోలీస్ స్టేషన్లో. ఇంకెందుకు గొడవ? కోర్టులో ఏమవుతుంది, అనవసరం మాకు. ఇంకా అదేగా మీ ఉద్దేశం. మీరు ఒకసారి చూసినట్లయితే ఫ్యాక్షన్ విలేజెస్ చూడండి ఒకసారి. ఇప్పుడైనా మర్డర్ చేశాడంటే ఆడికి ఒక రీజన్ చెప్తాడు. ఆడు మా నాన్న చంపారని, ఎందుకని చంపానని. ఇంకెందుకు విచారణ? ఆ నాన్న చంపాడు, చంపాడు, అయిపోయింది. ఇంకా అరాచకం. నేను అనేది ఏంటంటే ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కానీ పోలీసు వారు కానీ డైరెక్ట్గా అంటలేదు, కానీ ఆ నలుగురు కూడా సంఘ విద్రోహ శక్తులు. వాళ్ళు రౌడీ షీటర్లు. రౌడీ షీటర్ తర్వాత పెట్టారు, అది వేరే విషయం. రౌడీ షీటర్లు అందుకని కొట్టాం అని ఇండైరెక్ట్గా నేను ఒకటే మనవి చేస్తున్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.